తెలంగాణ కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువైందా లేక క్రమశిక్షణ తగ్గిందా? ప్రతిపక్షంపై పోరాటం కంటే సొంత నాయకుల మధ్య మాటల యుద్ధం ఎక్కువైందా? జిల్లా నుంచి గాంధీ భవన్ వరకు గ్రూపు రాజకీయాలు పార్టీని ఇప్పుడు ఇబ్బందుల్లోకి నెడుతున్నాయా? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రతిపక్షం అధికార పార్టీని విమర్శించడం రాజకీయాల్లో సహజం. కానీ అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటే అది ప్రత్యర్థులకు రాజకీయ అవకాశంగా మారుతుంది అనే చర్చ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో జోరుగా వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి విస్తరణ జరిగింది. ఇతర పార్టీల నుంచి కూడా నాయకులు వచ్చి చేరారు. అయితే అదే సమయంలో అంతర్గత విభేదాలు కూడా బయటపడుతున్నాయి అనే ఒక అభిప్రాయం మాత్రం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్లో వినిపిస్తున్న పెద్ద ప్రశ్న అతి స్వేచ్ఛ పార్టీకి బలమా లేక బలహీనత అని. గత కొంతకాలంగా పలు జిల్లాల్లో నాయకుల మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చగా మారుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య విభేదాల వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఈ వ్యవహారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్ల చుట్టూ కూడా చర్చకు వచ్చింది. ఇరు వర్గాల నాయకులు చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇది ఒక్క నల్లగొండకే పరిమితం కాలేదు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పలు జిల్లాల్లో ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులున్న నియోజకవర్గాల్లో పాత కొత్త నాయకత్వం మధ్య సమన్వయం అంత సజావుగా లేదు అనే ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఇక గాంధీ భవన్లో జరిగిన మరో ఘటన కూడా పార్టీలో చర్చకు దారితీసింది. పార్టీ కమిటీల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో జరిగిన నిరసన నేరుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై విమర్శలకే దారితీసింది. ఆ ఆరోపణలపై పార్టీ అధికారికంగా స్పందించిన ఆ ఘటన మాత్రం ప్రతిపక్షాలకు విమర్శించే ఒక అవకాశం కల్పించిందని కాంగ్రెస్కి చెందిన కొందరు సీనియర్ నాయకులు భావిస్తున్నారట. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పలు వర్గాల మధ్య సమన్వయ లోపంపై చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలపై గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ అంశాలపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే, పార్టీలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉండాలి, కానీ బహిరంగ విమర్శలకు కూడా అంతే స్వేచ్ఛ ఉండాలా అని. కొంతమంది నాయకులపై వెంటనే షోకాజ్ నోటీసులు వస్తున్నాయని, మరికొందరిపై మాత్రం చర్యలు కనిపించడం లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఒకే రకమైన ప్రమాణాలు అమలు కావాలని కొందరు సీనియర్లు కోరుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం పెద్ద పార్టీ కావడంతో భిన్నాభిప్రాయాలు సహజమేనని, వాటిని పార్టీ అంతర్గత వ్యవస్థల ద్వారానే పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షం చేసే విమర్శల కంటే అధికార పార్టీలోని నాయకులే ఒకరిపై ఒకరు చేసే విమర్శలు ఎక్కువ ప్రభావం చూపుతాయని, అందుకే అంతర్గత సమన్వయం, క్రమశిక్షణ ఏ అధికార పార్టీకైనా కీలకమని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు అసలు సవాలు ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడమా లేక సొంత శిబిరంలో పెరుగుతున్న విభేదాలను సమన్వయం చేయడమా అన్న చర్చ మాత్రం సాగుతూనే ఉంది. మరి పార్టీ అధిష్టానం క్రమశిక్షణపై మరింత దృష్టి పెడుతుందా, అంతర్గత విభేదాలకు చెక్ పెడుతుందా, లేక ఇవి జిల్లాలకే పరిమితమవుతాయా అనేది రానున్న రోజుల్లోనే తేలనుంది. Thank you.